అదిరింది కృప. ఏంది కృప పొద్దున్నే బిర్యానీ దబ్బరు పెట్టావు, కతక్కన మూతేసి తొక్కి పెట్టున్నావు. ఏమున్నాయి దాంట్లో? బయట గిట్లు చూడు ఏమన్నాయో. దూకేస్తుంది మూతేలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సండే స్పెషల్గా మా ఇంట్లో మేము పీతల వంకాయ పులుసు చేస్తాను. ఏ విధంగా చేస్తాను వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీటిని మా ఆయన క్లీన్ చేసి ఇస్తాడు. నేరేడు పండు కలర్లో ఉన్న ఈ ఎండ్రకాయల్ని ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి కృపకి ఇచ్చేస్తా. నాలుగు పీతలు అండి, సరిపోతాయి. ఆరోగ్యానికి చాలా మంచిదంట ఇవి. ఎలా వండుతావు కృప? ఇట్లా వంకాయలు వేసి పులుసు పెడతాను. ఓహో, డేంజర్ 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 పీతలు. చాలా జాగ్రత్తగా చేయాలి పీతలతో. సరిపోతాయి ఆ రెండేనా? పెద్దవి కదా, కమ్మగా పులుసు పెట్టి వంకాయలు వేసి ఇట్లనైతే ఇప్పుడు నీట్గా వలుస్తానండి. వలిసేది నేనైతే చూపించలేను, మనకి రూల్స్ ఉంటాయి కాబట్టి అటు పాటించాలి. ఎండ్రకాయలను అయితే నీట్గా వలిసేసాను. అసలు పని ఇప్పుడే ఉందండి. ఈ చూసారా బొచ్చు ఏ విధంగా ఉందో ఇట్లా కాలుకి. ఈ బొచ్చు పోవాలంటే ఇలాంటి బండ మీద వేసి రుద్దాలన్నమాట. చేపలను అయితే రుద్దుతాం, కానీ ఇదేందండి ఎండ్రకాయలు కూడా రుద్దాల్సి వస్తుంది. ఏం కృప బొచ్చాలగుంది మరే. పని భలే పని కృప. ఇదే విధంగా దీంట్లో ఎన్ని ఎంటకాయలు ఉన్నాయో అట్లా అన్నిటిని ఇద్దరం కలిసి తోముతాము. ఒక్కరి మా ఆయన అక్కడే చేస్తే లేట్ అయిపోద్ది. ఇద్దరం కలిసి చేస్తే పని తొందరగా అయిపోద్ది. అవ్వాలి ఎందుకంటే అది వరం కాబట్టి. నేను మా ఆయన కలిసి ఇద్దరం పీతల్ని క్లీన్ చేసాము. ఇప్పుడు ఇట్లా కూర చేస్తాను. టమాటా ఎరగట్టేస్తున్నా. కొద్దిగా కల్లుప్పు వేస్తున్నా. టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నా. కల్లుప్పు కొద్దిగా వేస్తున్నా. పొయ్యి మాత్రం గనగన గనగన అని మంటిచ్చిందండి కృప.
వెంటనే పొయ్యి మీద పెడుతున్నా. పొయ్యి బల్ల మండుతుంది, వద్దంటున్నా మండుతుంది. బాండ్లు కాగింది, నూనె పోస్తున్నా. నూనె కాగింది, ముందుగా జీలకర్ర వేస్తున్నా. జీలకర్ర కాగింది, తరిగి పెట్టుకుని ఎర్రగడ్డ ముక్కలు వేస్తున్నా. కరివేపాకు కొద్దిగా వేస్తున్నా. తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేస్తున్నా. ఎర్రగడ్డలు ఎర్రగా వచ్చేసాయి. ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎర్రగడ్డలలో వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలాగ నూనెలోనే ఉడకబెడతాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన ముందుగా రెడీ చేసుకున్న పీతల్ని నూనెలో వేస్తాను. పీతలకి నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేలాగా కలుపుతుంది. దీంట్లో కొద్దిగా పసుపు వేస్తున్నా, ఉప్పు వేస్తున్నా. పసుపు ఉప్పు పీతలకు పట్టేలాగా కలుపుతున్నా. మూత పెడుతున్నా. సన్న మంట మీద కాసేపు పీతలను అలాగే ఉడకనిస్తాను. సన్న మంట మీద 5 నిమిషాలు ఉడికాయి. అది ఎట్లా ఉడుకున్నాయి, బాగా ఉడికాయి. కలర్ కూడా బాగా వచ్చింది. ఇప్పుడు తరిగి పెట్టుకునే టమాటా ముక్కలు వేస్తున్నా. టమాటాలు నూనెలో బాగా మగ్గాయి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు కానీ నూనెలో వేస్తాను. వంకాయ ముక్కలు పీతలు గుడ్డురాయాలి. కారం వేస్తున్నా. కారం వంకాయ ముక్కలకి చేతులు పట్టేలాగా కలుపుతుంది. పులుపుకి సరిపడా చింతపండు నీళ్ళతో పోసేటప్పుడు దానికి సరిపడా నీళ్లుగానే పోస్తున్నా, మంచి నీళ్ళు. రుచికి సరిపడా కల్లుప్పు వేస్తున్నా.
ఇందాక కొంచెం వేసాను, దాన్ని చూసుకొని కొంచెమే వేస్తున్నా. అది దొల్లిపోతుందమ్మా, పట్టుకొని కలిపెట్టు. మూత పెడుతున్నా. సన్న మంట మీద ఒక 10 నిమిషాలు ఉడకబెట్టాను. మన కూర ఎలాగ వచ్చేసిందో. అబ్బా స్మెల్ అదిరిపోతుంది కృప. ధనియాల పొడి వేసావా? ధనియాల పొడి ఇప్పుడు వేస్తానయ్యా. వేయకుని ముందే ఎంత స్మెల్ వస్తుంది చూడు, వాసన తెరగొడుతుంది. కూర అయితే సగం ఉడికింది. ముందుగా దంచి పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు, మిరియాలు దోరగా వేయించి పొడి చేశాను. ఈ పొడిని కూరలో వేస్తాను. మసాలా పొడి కూరలో కలిసేలాగా కలుపుతున్నా. ఇంకా ఉడకాలి, ఇంకొక 5 నిమిషాలు సన్న మంట మీద ఇంకొంచెం దగ్గర పడాలి కూర. మూత అయితే పెడుతున్నా. ధనియాల పొడి వేసిన తర్వాత 5 నిమిషాలు ఇలాగే ఉడకనిచ్చాను. కూర కూడా దగ్గర పడుతుంది. దాంట్లో ఆకులు రాలుతున్నాయి చూడు. వాన వచ్చేలాగా ఉంది. అవును, చల్లగా ఎండ కాసిన వాతావరణం చల్లగా. కూర దించే ముందు కొత్తిమీర చల్లుతున్నా. అదిరింది కృప. వావ్, వాతావరణం మారుతుంది కృప. ముందుగానే కూరగానే రెడీ అయిపోయింది. ఆ పెద్ద గిట్ల పిల్లలకుండి ఇష్టంగా తింటారు. మరువు వేస్తున్నా. మరువలి ఒకటి మరువు తక్కువే కదా ఎంట్రకాయల. కృపా అన్నం తినేటప్పటికి ఆకులా దిగ్గా చెప్పాలి త్వరగా కార్యాలి. చెట్టు కింద కదండి, చెట్టు నుంచి ఆకులు అయితే రాలుతూ ఉన్నాయి. ఇంట్లో పోయి తోటం ఇంట్లో పోతుంది అయితే. కానీ చెట్టుకి చల్లగా ఉంది. ఆ ఉడికిపోతాం ఆ రేగులు ఇంట్లో కూడా. ఎలా ఉందియా? అబ్బా పక్కన ఉంది. వంకాయ దబ్బండి ఎలా ఉంటుందో తెలియదు. ఈ టేస్ట్ ఆస్వాదించాలి. ఎలా ఉందియా? ఆమెస్గా చెప్తున్నా కదా, బాగుంది. ఎంటకాయ గిట్ట కావాలి ఇది. బాగుందా? చూస్తుంటే ఆకలేస్తుంది. నిజంగా నాకు ఇప్పుడే అన్నం తిన్నా, మళ్ళీ కూర చూస్తే ఆకలేస్తుంది. మరు ఎంటకాయ మరు. మరువులకే చూడు పులుసు 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 లోపల పోయి ఎట్టం తెలుసా. అబ్బా సౌండ్ వస్తుంది. రాదులే ఎంటకాయ ఎవరు కూడా సౌండ్ లేకుండా తినలేరా. పందెం పెట్టుకుందాం కావాలంటే. వంకాయ పెడుతున్నా కానీ ఎలా ఉందా? బాగుంది. నువ్వు కూర బాగా చేయలే, నా చేతితో పెడితే బాగుంది. బాగుంది. నీ చేత పెట్టినా బాగుంది, కూర బాగుంది, రెండు బాగుంది. చాలా కమ్మగా ఉంది. చూడండి వాతావరణం కూడా మారిపోయింది. నిజంగా చెప్తున్నా,
చాలా అంటే చాలా బాగుంది. ఇది ఇట్లా చేయలే ఇప్పుడు. ఇక్కడ ఫర్కే వేస్తారంట, అది కూడా ట్రై చేశారు. అలాగే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.